ఒక ఫీమేల్ ఫెర్రెట్ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె చేసే మొదటి పని తన పిల్లలను చూసుకోవటం కాదు, వాటిని మీ దగ్గరికి తీసుకురావడం. ఆమె ఎంతో జాగ్రత్తగా తన పిల్లలను నోటితో పట్టుకుని నేరుగా మీ చేతెత్తులో పెడుతుంది. ఆ సమయంలో ఆమె మీ వైపు ఎంతో ఆశగా చూస్తూ మీ అటెన్షన్ మరియు రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోతే ఆమె విపరీతమైన యాంగ్జైటీకి లోనవుతుంది. మీరు వాటిని గుర్తించే వరకు పదే పదే ఆ పిల్లలను మీ దగ్గరికే తెస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫెర్రెట్ ప్రపంచంలో మీరే దానికి ట్రూ లీడర్. ప్రెగ్నెన్సీ సమయంలో మీరు దానికి అందించిన ఫుడ్, కేరింగ్ మరియు కంఫర్ట్ వల్ల అది మిమ్మల్ని పూర్తిగా నమ్ముతుంది. కొన్ని విషయాల్లో ఫెర్రెట్లు కుక్కల కంటే ఎక్కువ డిపెండెంట్గా మరియు లాయల్గా ఉంటాయని చెప్పవచ్చు. తన పిల్లలను మీ దగ్గరికి తీసుకురావటం ద్వారా అది కేవలం మీ అప్రూవల్నే కోరటం లేదు, ఆ పిల్లలకు మీ వాసన అలవాటవ్వాలని, తద్వారా అవి కూడా అదే ఫ్యామిలీలో భాగమనే ఫీలింగ్తో పెరగాలని భావిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆ సమయంలో నిర్లక్ష్యం చూపిస్తే ఆ ఫెర్రెట్ దాన్ని రిజెక్షన్లా భావిస్తుంది. దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురై చివరకు తన పిల్లలను వదిలేసే ఘోరమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు వాటిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే ఆ పిల్లలు మీ ఇంట్లో నిజమైన ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోతాయి. ఎందుకంటే ఆ ఫెర్రెట్‌కి మీరే సర్వస్వం.